పొడి గట్టి గిరిజన వాడికి వచ్చాం. చంద్రబాబు రెడ్డి ఈ నాయకులు మన నాయకులందరూ దీని మీద వర్కౌట్ చేస్తే 3 డేస్ నుంచి కాలనీకి వచ్చారు. వాళ్ళు ఆ బాధనంతా వెళ్ళగక్కారు. గిరిజనులు వాళ్ళని బెదిరించారు. అయినా కూడా ఈరోజు గిరిజనులు అందరూ వచ్చారు. జగనన్న కాలనీల్లో ఎంత మోసం అంటే గిరిజనులు, దళితులు, ఎస్సీలు, బీసీలు దాంట్లో కూడా 100 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో దోపిడీ చేశారు. క్లియర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మొత్తం వరిగుంట పంచాయతీలో మొత్తం 225 ఇళ్ళు, అట్లే కోడూరులో 58 ఇళ్ళు, నరుకూరులో 29 ఇళ్ళు, వరిగుంటలో 159 ఇళ్ళు, 246 ఇళ్ళు. ఇంకా వరకపడి ఇవన్నీ కాకుండా ఆ నరేంద్ర అనే ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి శిష్యుడు, ఆయనకి కోడూరు నుంచి 4,40,60,000, నరుకూరు నుంచి 20,30,000, వరిగొండ నుంచి 1,11,00,000. ఆ తర్వాత ఇంటికి 15,000 లెక్కన ఆయనేమో పెద్ద మనిషి ఎవరి నుంచో ఇప్పించాయంట, అదొక 36,90,000. 2,09,16,000, 2,09,16,000 ఆయన డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. నేను రాను, మళ్ళీ చేయను అంటున్నాడు. ఆ బేస్మెంట్లు వేసుకొని వెళ్ళిపోయినారు. దీంట్లో ఎంత ఘోరం అంటే 2020లో శంకుస్థాపన చేశారు. అది కూడా చాలని ఇళ్ళు, బాత్రూములు లేకుండా మొత్తం 9 అంకణాలు, ఒక్కొక్క ఇంటికి 9 అంకణాలు, రోడ్లు కూడా ఫామ్ చేయలే. 20లో మొదలుపెట్టి 24 ఎలక్షన్ అయిపోతుంది. నిన్న ఆ గిరిజనులు బయటకు వచ్చి నోరు తెరిచిన తర్వాత ఈరోజు 1-2 ఇళ్ళకి మేము వస్తున్నామని ఆ రాళ్ళు తెచ్చి తోలి మొదలుపెట్టారు, హడావుడిగా మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ 2,09,16,000 ఏమైందో తెలీదు. టోటల్గా కలిపి మొత్తం 44 బేస్మెంట్ లెవెల్ ఇక్కడ వరిగొండలో, 55లో 11 ఇళ్ళు ఆర్సీ లెవెల్, ఒకటి కంప్లీట్ అయింది, ఒక్క ఇల్లు కంప్లీట్ అయింది వరిగొండ, ఒక్క ఇల్లు కంప్లీట్ అయింది. ఆయన టైం అయిపోతుంది.